హలో అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నా ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి రీసెంట్గా అన్నమాట, మొన్న సండే అనుకుంటా అండి. సో సండే రోజు అయితే నా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఈ వ్లాగ్ ఇంతటితో కంటిన్యూ అవుతుంది. సో ఈ వీడియో నచ్చితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, ఓకేనా? ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? వ్లాగ్ అయితే ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే అని చెప్పాను కదండి. సో సండే అంటే అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు కదా, అంటే ఎక్కడికైనా వెళ్ళాలి, పార్క్ అని, బీచ్ అని, ఎగ్జిబిషన్స్ అని ఇలా వెళ్తుంటారు కదా. మేము కూడా ఆ రోజు నెల్లూరులోనే రీసెంట్గా స్టార్ట్ చేశారనుకుంటారండి బాహుబలి ఎగ్జిబిషను. బయట నుంచి సెటప్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదండి. ఎగ్జిబిషన్ పేరు బాహుబలి ఎగ్జిబిషన్ అనమాట. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5 to నైట్ 10 వరకు అనుకుంటా అండి. మాకైతే ఫస్ట్ ఎగ్జాక్ట్గా టైమింగ్స్ అయితే తెలియదు. ఒకసారి మా ఫ్రెండ్స్ అయితే నాతో అన్నారు, విఆర్సి దగ్గర బాహుబలి ఎగ్జిబిషన్ పెట్టున్నారు, చాలా బాగుంది అని అంటే, ఇంక సరేలే మేము కూడా ఒకసారి వెళ్దాము అని అనుకున్నాము. ఇంక సరే సడన్గా మా ఇంటికి మా రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు వచ్చారు, ఇంక వాళ్ళని కూడా తీసుకొని వెళ్దాము అని అయితే మేము అనుకున్నాము. ఫస్ట్ వెళ్ళి మనకి టైమింగ్స్ తెలియదు కదా, మేమైతే అక్కడికి వెళ్ళిపోయి టైమింగ్ కనుక్కున్నామండి. అంటే 5 to 10 వరకు చెప్పారు. ఇంక సరే ఇంక ఇంటికి వచ్చేసి పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళిపోయామండి. టికెట్ వచ్చేసి ఒకరికి 80 రూపీస్ అన్నమాట. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయామండి. లోపలికి వెళ్ళగానే అసలు చాలా అంటే చాలా బాగుందండి. అంటే ఎర్లీ కదా, అంటే 5:30 to 6 ఆ టైంలో వెళ్ళాం కదా. ఇంకా ఆ టైంకి లైట్స్ అన్నీ ఆన్ చేస్తున్నారు. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. బాహుబలి మూవీ చూసినట్టే ఉందండి, నాకైతే చాలా బాగుందండి. అంటే ఆ మూవీలో ఎవరెవరు ఉంటారు, బాహుబలి 1, బాహుబలి 2లో వాళ్ళందరినీ అలాగే పిక్చర్స్ రూపంలో అలాగే దించేశారండి. ఒక మినీ మూవీని అయితే చూసినట్టుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నాకే కదండి, మా పిల్లలకి మా వారికి కూడా బాగా నచ్చింది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఒకసారి వ్యూ అయితే మీకు చూపిస్తాను, చూసేయండి.
బయట వచ్చేసి బాహుబలి సెటప్ అంతా ఉంటుందని చెప్పాను కదా. అంటే బాహుబలిలో ఎవరెవరు ఉంటారో, బాహుబలి 1, బాహుబలి 2 మూవీస్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరి పిక్చర్స్ అయితే అలాగే దించేశారు. ఆ లైటింగ్స్కి ఆ పిక్చర్స్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి. నాకైతే అలాగే చూడాలనిపించేసింది, చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ లోపలికి వెళ్ళగానే ఇంకా ఎగ్జిబిషన్ చెప్పాను కదా, ఎగ్జిబిషన్ అయితే ఇలా గేమ్స్ ఇవన్నీ ఉంటాయి, జెయింట్ వీల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ అయితే మనకి కనిపిస్తుంటాయండి. ఇంకా నెక్స్ట్ షాపింగ్ కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. వీటి కాస్ట్ కూడా నాకు ఎగ్జాక్ట్గా తెలియదండి, ఎందుకంటే మేము ఒక్కటి కూడా ఎక్కి చూడలేదు. ఆ టైంకి జనాలు కూడా తక్కువగా ఉన్నారు. ఇంకా మనం ఒక్కరు ఇద్దరం అంటే వాళ్ళు టైం వేస్ట్ అనుకుంటారు కదా, అలా ఆలోచించాము. ప్లస్ మనకి కాస్ట్ అంతగా తెలియదు కదండి. ఇంక వాళ్ళు ఒక దగ్గరికి వెళ్తే ఒక కాస్ట్, ఇంకో దగ్గర ఇంకో కాస్ట్, డిఫరెంట్గా చెప్తున్నారు. ఇంక సరేలే అన్నీ ఒకసారి చూసేసి ఏది మనకు నచ్చితే అది ఎక్కుదాము అని అయితే మేము అనుకున్నాము. పైగా ఆ రోజు క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందండి. మేబీ వర్షం వచ్చేలాగా అయితే ఉండింది. అందువల్ల ఏమో జనాలు కూడా కొంచెం తక్కువగానే వచ్చారు. ఇక్కడ చూశారు కదా, ఒక చిన్న బుడ్డోడిని అయితే చిన్న కార్లు పెట్టి తిప్పుతూ ఉన్నారు, చాలా బాగుంటుంది. అబ్బాయి కూడా ఫుల్ యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాడు, చాలా బాగున్నాడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళామన్నమాట. చాలా బాగుండిందండి లోపలైతే. ఇది కూడా ఒకసారి చూసేయండి ఎలా ఉంటుంది. అంటే ఫుడ్ కౌంటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా ఏం ఓపెన్ చేయలేదండి. అంటే అంత ఎర్లీగా వెళ్ళిపోయామండి మేము. మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయామండి. అంటే ఫుడ్ కౌంటర్స్ ఏమీ క్లోజ్లో లేవు, గేమ్స్ కూడా ఏమి ఓపెన్స్ లేవు, అన్నీ అలాగే ఉంచేస్తున్నారు. ఇంకా మాకు దొరికింది ఒకే ఒక ఐటమ్ అండి, ఇది ఐస్ క్రీమ్ అండి. ఇంకా మాకు తప్పక ఏదో ఒకటి తీసుకున్నాము, తింటూ అలా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఐస్ క్రీమ్ కూడా బయట ఉన్నంత కాస్ట్ అయితే ఏం లేదండి. అంటే ఎగ్జిబిషన్ అంటే ఏం చెప్పాల్సిన అవసరం లేదు కదండి, ఆటోమేటిక్గా కాస్ట్ కూడా ఎక్కువగా పెంచేస్తారు. అంటే అందరూ వస్తారు జనాలు, ఇంకా బాగా అట్రాక్టివ్గా అందరూ తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు కాస్ట్ కూడా ఆటోమేటిక్గా పెంచేస్తారు. ఇంకా తప్పక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. మిగిలిన అన్ని షాప్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి, అంటే ఫుడ్ కౌంటర్స్ మాత్రమే అండి. మిగిలిన ఈ గేమ్స్ అన్నీ, అంటే ఈ గేమ్ వచ్చేసి నాకు గుర్తుందండి, బాహుబలిలో చూడండి మీకు కనిపిస్తుంది కదా, వాళ్ళు ఎలా చేస్తారో వీళ్ళు కూడా అలాగే సెటప్ చేస్తున్నారండి. మా పిల్లల్ని ఒక్కటైనా ట్రై చేయండి అంటే వాళ్ళు కూడా అసలు ఏం ట్రై చేయలేదండి. ఇంక సరే ఇంకేం చేస్తావు, ఫస్ట్ ఒకసారి మనం అంతా ఒకసారి చూసేద్దాము, మనం వచ్చిన దానికన్నా ఏమేమి ఉన్నాయి చూస్తే మనం ఏమేమి తీసుకోవాలో ఎలా అని చెప్పేసి మనకు ఒక ప్లానింగ్ ఉంటుంది కదండి అనుకొని మేమైతే వెళ్ళిపోయాము. నెల్లూరులో ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ ఎగ్జిబిషన్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయచ్చండి, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకేనా, నెక్స్ట్ షాపింగ్ అయితే చూసేయండి ఎలా ఉందో.
అంతా ఒకసారి చూసేసిన తర్వాత మా అబ్బాయి అయితే అక్కడ రిమోట్ హెలికాప్టర్ ఒకటి చూపించారు కదా అంకులు, అదైతే తీసుకున్నామండి. అంటే రీసెంట్గా మా ఊర్లో జాతర జరిగింది అని చెప్పాను కదా, సో ఆ టైంలో ఇదైతే చాలా కాస్ట్ చెప్పారండి. సో ఇక్కడైతే మేము కొంచెం తక్కువగానే తీసుకున్నామండి. ఇంకా నెక్స్ట్ ఫుడ్ కౌంటర్స్ అయితే ఓపెన్లో ఉన్నాయండి. అక్కడికి వెళ్ళగానే స్మోక్ బిస్కెట్స్ కనిపించాయండి. అంటే మేము ఎప్పుడు అవి ట్రై చేయలేదు, సరే ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. సరే కప్పు 50 రూపీస్ అంట అండి తీసుకున్నాము. ఇంకా 4 పీసెస్ ఉంటాయి అందులో. మేము 4 మెంబర్స్ అయితే ట్రై చేసాము. అక్కడ ప్లాస్కో ఉంది కదండి, ఆ ప్లాస్కో నుంచి అంకుల్ ఏదో సంథింగ్ ట్రై చేస్తారు. ఆ పౌడర్ వచ్చేసి దీంట్లో కొంచెం మిక్స్ చేస్తారన్నమాట, ఐస్ పౌడర్ అని సంథింగ్ మాకు ఏదో చెప్పారు, నాకైతే సరిగా గుర్తులేదు. ఇంకా అది వేసి తను మిక్స్ చేసి ఇస్తే ఇంకా మనం నోట్లో వేసుకోగానే స్మోక్ అనేది వస్తుంది. చాలా బాగా అనిపించింది. స్మోక్ కూడా కొంచెం కోల్డ్గా వస్తుంది. మన ఛానల్కి 10K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. సో మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున చాలా పెద్ద థ్యాంక్స్ అండి. చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా మన పాత వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేయండి, ఓకేనా? అప్పటికే ఆల్మోస్ట్ టైం అయితే అయిపోయిందండి. క్లైమేట్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. నేను చెప్పాను కదా క్లైమేట్ ఫస్ట్ చాలా బాగుంది అని చెప్పేసి. ఇంకా ఉండంగా వర్షం పడే సూచనలు అయితే వచ్చేసాయండి. చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి. ఇంకా ఎక్కువ వర్షం వచ్చేలాగా ఉందని చెప్పేసి మేము బయలుదేరైతే వచ్చేసామండి. ఇంకా వచ్చేటప్పుడు నాకు అనిపించింది, మనకి ఈ పొటాటో స్ప్రింగ్ రోల్ చేసేది నాకు అంతగా తెలియదండి. సరే వాళ్ళు చేసేది ఒకసారి చూద్దాము అని చెప్పేసి వాళ్ళని అడిగి ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాండి. వాళ్ళు చాలా ఫాస్ట్గా చేసేసారండి, చాలా అంటే బాగా చేశారు. వాళ్ళు చేయడం కూడా మనకి చూపిస్తూ చేశారు, ఎలా చేయాలి ఏందని చెప్పేసి. నాకు ఆంటీ కూడా కొంచెం క్లియర్గా చెప్పారు. నాకు నేర్చుకోవడం అంటే కొంచెం ఇంట్రెస్ట్ అండి. కొత్తగా ఏమైనా తెలుసుకుంటూ ఉండాలంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. ఆ ఆంటీ నాకు చెప్తూ చేశారు. నాకైతే కొంచెం బాగా అనిపించింది. చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. ఇంకా అక్కడి నుంచి కొంచెం ఎర్లీగానే బయలుదేరి వచ్చేసామండి. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయింది అని చెప్పాను కదా, వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇంకా మాకు బయట కొన్ని పనులు ఉండటంతో కొంచెం ఎర్లీగానే బయలుదేరి వచ్చేసాము. ఇంక ఏమీ ఎక్కలేకపోయాము, కొన్ని ఐటమ్స్ మాత్రమే తీసుకున్నామండి.
ఇంటికి రాగానే వేడివేడిగా ఇడ్లీ వచ్చేసి చట్నీ చేసేసానండి. ఇంకొక అబ్బాయి వచ్చేసి రైస్ ఉండేసరికి నాకు ఫ్రైడ్ రైస్ చేసి అని చెప్పి చెప్పాడు. ఇంక సరే అని చెప్పి ఫ్రైడ్ రైస్ అయితే చేసి ఇచ్చానండి. ఇంకా మార్నింగ్కి ఎలాగో దోసపిండి అవన్నీ రెడీ చేసుకోవాలి కదండి టిఫిన్స్కి. ఇంకా నేనైతే మాకు రెండిట్లో దోసపిండి అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా ఇంతేనండి, అందరం తినేసి అలా రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇంతేనండి ఇవాళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఇంకా మంచి వీడియోస్ ముందుకు వచ్చేస్తాం. బాయ్.